నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులు, ఈ బదిలీలు అనేవి ఎప్పుడు కొంచెం సున్నితమైన విషయాలే కదండి. అవును, చాలా. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ పరిపాలనా సంస్కరణలు జరిగినప్పుడు దాని ప్రభావం ఉద్యోగులపై కొంచెం గట్టిగానే ఉంటుంది. నిజమే. తెలంగాణలో కూడా కొన్నేళ్ల క్రితం ఆ జీవో 317తో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ జరిగింది గదా. అవునవును, 2021లో. దాని తర్వాత తలెత్తిన కొన్ని ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన ఉత్తర్వు జారీ చేసింది. అదే జీవోఎంఎస్నో 19-0 16/09/2025. అవునండి, ఈ ఉత్తర్వంటే ఏదో మామూలు బదిలీల ప్రకటన కాదు. ఇది 2018 రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే పిఓ 2018 స్ఫూర్తితో వచ్చింది. ఓ, ఓకే. ఆ కొత్త జోన్లు, మల్టీజోన్ల వ్యవస్థ ఆధారంగా జీవో 317తో పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు కదా. అవును. దానికి ఒక రకంగా అనుబంధంగా వచ్చిందిది. ఎందుకంటే ఆ కేటాయింపుల తర్వాత చాలామంది ఉద్యోగుల నుంచి, ముఖ్యంగా తమ లోకాలిటీకు వేరేగా కేటాయించారని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నామని చాలా విజ్ఞప్తులొచ్చాయి ప్రభుత్వానికి. అంటే ఆ జీవో 317 అమల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు, అంటే క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలొచ్చాయన్నమాట. సరిగ్గా చెప్పారు. వాటిని చూడటానికే కదా ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది, జీవోఆర్టీ నంబర్ 292 ద్వారా. నిజమే. ఆ ఉపసంఘం ఈ సమస్యను చాలా లోతుగా స్టడీ చేసింది. అంటే గవర్నమెంట్ సెక్రటరీలు, హెచ్ఓడీలు, ఉద్యోగ సంఘాలు, బాధితులు వీళ్ళందరితో చాలాసార్లు మీటింగ్స్ పెట్టారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ కూడా పెట్టారు కదా. దాని ద్వారా కూడా వేలల్లో విజ్ఞప్తులొచ్చాయి. వాటన్నిటినీ పరిశీలించి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని ఫైనల్గా కొన్ని సిఫార్సులతో ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఈ జీవో 190 వచ్చిందంటారా? అంతేనండి. ఆ సిఫార్సుల మీదే ఈ జీవో 190 జారీ అయింది. సరే, మరి ఈ రోజు మనం వివరంగా చూడబోయేది తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన అంటే GAD-SPFI శాఖ జారీ చేసిన ఈ జీవోఎంఎస్ నంబర్ 190 గురించే. అవును. దీని ద్వారా ప్రభుత్వం ఆ ఉద్యోగుల సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలని చూస్తోంది. అసలు దీని ముఖ్య ఉద్దేశమేంటి, ఎవరికిది వర్తిస్తుంది, నియమాలేంటి, ఇవన్నీ కొంచెం వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, జీవో 317 అలాట్మెంట్స్ వల్ల నిజంగా ఇబ్బంది పడుతున్న కొంతమంది ఉద్యోగులున్నారు కదా. అవును. వాళ్లకు వాళ్ల పేరెంట్ కేడర్ మార్చకుండా, అంటే వాళ్ల అసలు కేడర్ అలాగే ఉంటుంది, కానీ టెంపరరీగా వేరే లోకల్ కేడర్కు బదిలీ అయ్యే అవకాశం కల్పించడం. ఓ, తాత్కాలికంగానా? అవును, డిప్యూటేషన్ పద్ధతిలో. అంటే ఇది శాశ్వత మార్పు కాదు, జస్ట్ ఒక టెంపరరీ రిలీఫ్ అన్నమాట. మరి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్లో ఈ తాత్కాలిక బదిలీల గురించి ఏమైనా చెప్పారా? అవును, చెప్పేరు. వాళ్ల రికమెండేషన్స్లో పాయింట్ ఈ అని ఒకటుంది. అది దీని గురించే. వాళ్లేమన్నారంటే, వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చూస్తే కొన్ని కేసుల్లో నిజంగా జెన్యూన్ హార్డ్షిప్ ఉందని కమిటీకి అనిపించింది. అంటే తీవ్రమైన ఇబ్బందులు? అవును, తీవ్రమైన వ్యక్తిగత ఇబ్బందులు. అయితే కెడర్ అలాట్మెంట్లను పూర్తిగా మార్చడం అంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అడ్మినిస్ట్రేటివ్గా, లీగల్గా చాలా చిక్కులుంటాయి. నిజమే. కాబట్టి ఒక మధ్య మార్గంగా ఈ తాత్కాలిక అంతర్స్థానిక క్యాడర్ బదిలీలు అంటే ఇంటర్లోకల్ క్యాడర్ ట్రాన్స్ఫర్స్ సూచించారు. కాని దీనికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎలాంటి కండిషన్స్ అవి? ముఖ్యంగా 2. ఒకటి, ఎంప్లాయీ ఏ లోకల్ క్యాడర్కు బదిలీ అడుగుతున్నారో ఆ క్యాడర్లో, అదే డిపార్ట్మెంట్లో, అదే కేటగిరీ పోస్టులో ఖచ్చితంగా ఖాళీ ఉండాలి. అంటే క్లియర్ వేకెన్సీ ఉండాలన్నమాట. అవును, క్లియర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ, ఏదో ఫ్యూచర్ వేకెన్సీ కాదు. రెండోది, ఈ బదిలీ పీరియడ్ లిమిటెడ్గా ఉండాలి అన్నారు. కమిటీ 2 లేదా 3 ఏళ్లు అని చెప్పింది. ఎందుకంటే ఇది ఒక్కరికే ఇచ్చి వదిలేయకుండా రొటేషన్ పద్ధతిలో వేరే అర్హులైన వాళ్లక్కూడా ఛాన్స్ ఇవ్వాలనేది వాళ్ల ఉద్దేశ్యం. అర్థమైంది. అంటే ఒకరి ఇబ్బందిని తీరుస్తూనే సిస్టమ్ బ్యాలెన్స్ కూడా చూడాలన్నమాట. మరి ప్రభుత్వం ఈ సిఫార్సును యాక్సెప్ట్ చేసిందా? ఈ జీవో 190 ఏం చెబుతోంది? ప్రభుత్వం ఈ సబ్ కమిటీ సిఫార్సును జాగ్రత్తగా పరిశీలించి యాక్సెప్ట్ చేసింది. జీవోలోని పేరా 4 అదే చెప్తోంది. అంటే జెన్యూన్ హార్డ్షిప్ ఉన్న ఉద్యోగుల రిక్వెస్ట్లను ఇంటర్లోకల్ క్యాడర్ టెంపరరీ ట్రాన్స్ఫర్ కోసం డిప్యూటేషన్ బేసిస్ మీద కన్సిడర్ చెయ్యొచ్చు అని. ఓకే. మరి కాలపరిమితి? కమిటీ 2 ఏళ్లు లేదా 3 ఏళ్లు అంది కదా. అవును.
ప్రభుత్వం ఏం చేసిందంటే ఇనీషియల్గా 2 ఏళ్లు ఫిక్స్ చేసింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ అవసరాలను బట్టి దాన్ని ఇంకో సంవత్సరం పొడిగించే అవకాశం ఇచ్చింది. అంటే మాక్సిమం 3 ఏళ్లన్నమాట. గరిష్టంగా 3 ఏళ్లు. ఇది చాలా కీలకమైన విషయం. అయితే మరి జీవో 317 కింద అలాటైన అందరికీ ఈ అవకాశం ఉంటుందా? లేక కొంతమందికేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా? ఇది అందరికీ కాదండి. జీవోలోని 5వ పేర దీన్ని చాలా క్లియర్గా చెప్తోంది. ఎవరు అర్హులు అంటే చెప్పండి. 1. జీవో 317 ఉంది కదా, దాని ప్రకారం ఫైనల్ అలాట్మెంట్స్ అప్పుడు వాళ్లు అంతకుముందు పనిచేస్తున్న చోటు నుంచి అంటే పాత జిల్లా లేదా జోన్ నుంచి కొత్త లోకల్ కేడర్కు బదిలీ అయిన వాళ్లు లేదా మార్చబడిన వాళ్లు మాత్రమే. ఓకే, అంటే ఆ జీవో వల్ల ప్లేస్ మారిన వాళ్ళు. అవును. రెండో కండిషన్ ఏంటంటే ఆ తర్వాత కూడా కొన్ని జీవోలు వచ్చాయి కదా, స్పౌస్ కేటగిరీ కింద, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కింద. అంటే జీవో 21, జీవో 243, 244, 245 లాంటివి. అవునవును, 2022-2024లో వచ్చాయి. ఆ జీవోల ద్వారా కూడా ఆల్రెడీ బెనిఫిట్ పొందని వాళ్లు, అంటే వాటి కింద కూడా ట్రాన్స్ఫర్ అవ్వని వాళ్లు మాత్రమే దీనికి అర్హులు. అచ్చా, అంటే జీవో 317 వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత వచ్చిన రిలీఫ్ ఆప్షన్స్ కూడా ఉపయోగపడని వాళ్లకే ఈ అవకాశం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. అందరికీ కాదు. వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ బదిలీల ప్రాసెస్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ పారా 6 చూద్దాం. ఇవి చాలా ఉన్నట్లున్నాయి కదా. అవును, 11 పాయింట్లున్నాయి. వీటిని కొంచెం మనం కొన్ని గ్రూప్స్గా చేసి చూస్తే ఈజీగా అర్థమవుతుందేమో. ఉదాహరణకు, అసలు ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఈ ట్రాన్స్ఫర్ నేచర్ ఏంటి, టైం లిమిట్ ఎంత, డబ్బుల సంగతేంటి, అలాగా. మంచి ఐడియా. అలాగే చూద్దాం. ముందుగా ఎలిజిబిలిటీ అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు, ఇంకా ఈ ఆర్డర్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంది, ఈ విషయాలు చూద్దాం. ఓకే. గైడ్లైన్ ఐ ప్రకారం ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఉంటారు కదా, అవును, వాళ్లే ఈ టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడానికి కాంపిటెంట్ అథారిటీ. రైట్. ఇక ఎవరు అనర్హులు అంటే గైడ్లైన్ వి చూడండి. ఎవరి మీదైనా డిసిప్లినరీ యాక్షన్ పెండింగ్లో ఉన్నా లేదా ప్రపోజ్ చేసినా వాళ్లని కన్సిడర్ చెయ్యరు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీసే కదా. అవును, అడ్మినిస్ట్రేషన్లో ఇది ముఖ్యం. అలాగే గైడ్లైన్ ఎక్స్ ప్రకారం జీవో 317 అలాట్మెంట్ తర్వాత ప్రమోషన్ పొందిన వాళ్లు కూడా దీనికి అర్హులు కారు. ఇది కూడా ముఖ్యమే. అంటే జీవో 317 అప్పుడు ఏ పోస్ట్లో ఉన్నారో ఆ పోస్ట్ బేసిస్ మీదే ఈ అవకాశం. అంతే. ప్రమోషన్ వస్తే ఈ ఫెసిలిటీ వర్తించదు. ఇక చివరగా గైడ్లైన్ ఎక్స్ఐ మళ్లీ స్ట్రెస్ చేస్తోంది, పారా 5లో చెప్పిన ఎలిజిబిలిటీ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. ఓకే, అంటే అర్హత విషయంలో చాలా క్లియర్గా ఉన్నారన్నమాట. డిసిప్లిన్, ప్రమోషన్స్ కూడా చూస్తున్నారు. సరే, మరి ఈ బదిలీ స్వభావం ఏంటి? అంటే నేచర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఇది పర్మనెంటా, టెంపరరీనా, కండిషన్స్ ఏంటి? గైడ్లైన్ దీన్ని క్లియర్ చేస్తుంది. ఈ టెంపరరీ ట్రాన్స్ఫర్ లేదా డిప్యూటేషన్ అనేది ఎంప్లాయీ అడిగిన లోకల్ క్యాడర్లో సేమ్ డిపార్ట్మెంట్లో సేమ్ కేటగిరీ పోస్ట్లో ఉన్న క్లియర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీకి ఎగెన్స్ట్గా మాత్రమే ఇస్తారు. ముఖ్యంగా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ ట్రాన్స్ఫర్గా ట్రీట్ చెయ్యరు. ఇది ప్యూర్లీ టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే. ఓకే, అండర్స్టూడ్. ఇక టైం లిమిట్, మళ్లీ వెనక్కి పంపడం, రొటేషన్, ఈ విషయాలు ఎలా ఉన్నాయి? డ్యూరేషన్, రీపాట్రియేషన్ అండ్ రొటేషన్, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ ఉన్నాయి. చెప్పండి. గైడ్లైన్ 3 ప్రకారం మనం ముందే అనుకున్నట్టు 2 ఏళ్లకు పర్మిషన్ ఇస్తారు. అడ్మినిస్ట్రేటివ్ అవసరాలుంటే ఇంకో ఏడాది పెంచొచ్చు. మాక్సిమం 3 ఏళ్లు. గైడ్లైన్ 4 చాలా ఇంపార్టెంట్. ఈ టెంపరరీ పీరియడ్ అయిపోయిన వెంటనే ఆ ఎంప్లాయీని కంపల్సరిగా వాళ్ల పేరెంట్ లోకల్ క్యాడర్కు అంటే వాళ్ల సొంత క్యాడర్కు వెనక్కి పంపేయాలి. రీపాట్రియేట్ చేయాలి. అవును, గట్రోన్ ముగిశాక వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్సెప్షన్స్ లేవు. నో ఎక్సెప్షన్స్. ఇక గైడ్లైన్ రొటేషన్ ప్రిన్సిపల్ గురించి చెప్తుంది. అంటే ఈ ఫెసిలిటీని అవసరమైన అర్హదైన వేరే అప్లికెంట్స్కి కూడా రొటేషన్ పద్ధతిలో ఇస్తారు. అంటే ఒకరికే కాకుండా? అవును, ఒకే వ్యక్తి ఎక్కువ కాలం దీన్ని వాడుకోకుండా వీలైనంత ఎక్కువ మంది ఎలిజిబుల్ పీపుల్కి అవకాశం ఇవ్వాలనేది ఉద్దేశ్యం. ఓకే. దీనికి కంటిన్యూవేషన్గా గైడ్లైన్ 9 చూడండి. ఈ గైడ్లైన్స్ కింద ఒకసారి ఏదైనా లోకల్ క్యాడర్కు టెంపరరీ ట్రాన్స్ఫర్ లేదా డెప్యుటేషన్ పొందిన ఎంప్లాయీ మళ్లీ ఇదే అవకాశం కింద
అదే క్యాడర్కు గాని వేరే ఏదైనా క్యాడర్కు గాని అప్లై చేయడానికి అర్హులు కారు. అచ్చా, అంటే ఇది స్ట్రిక్ట్గా వన్ టైం ఆపర్చునిటీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, వన్ టైం ఛాన్స్ అంతే. ఇంట్రెస్టింగ్. అంటే ఇది నిజంగా తాత్కాలిక ఉపశమనమే కానీ దీన్ని అడ్డం పెట్టుకుని పర్మనెంట్గా వేరే చోట ఉండటానికి వీల్లేకుండా బాగానే రూల్స్ పెట్టారు. రొటేషన్, వన్ టైం ఛాన్స్ అనేవి దీన్ని క్లియర్ చేస్తున్నాయి. అవును. మరి ఫైనాన్షియల్ ఇంకా ప్రాసెస్కి సంబంధించిన రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 2 ముఖ్యమైనవి. ఒకటి గైడ్లైన్ VI. ఇవన్నీ ఎంప్లాయీ రిక్వెస్ట్ మీదే జరిగే టెంపరరీ ట్రాన్స్ఫర్స్ కాబట్టి వీటికి ఎలాంటి ట్రావెల్ అలవెన్స్ TA గాని డైలీ అలవెన్స్ DA గాని ఇవ్వరు. ఓ, అంటే సొంత ఖర్చులతో వెళ్లాలన్నమాట. అవును, వాళ్ల సొంత ఖర్చులతోనే వెళ్ళాలి. రెండోది గైడ్లైన్ VII. సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈ టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చే ముందు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ అంటే ఆమోదం తీసుకోవాలి. ఫైనాన్స్ కన్కరెన్స్ అవసరం. అయితే ఈ GO 190కే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ ఉందని జీవోలోనే పారా 8లో మెన్షన్ చేశారు. ఆ UO నంబర్, డేట్ కూడా ఇచ్చారు. ఓకే ఓకే. సో బహుశా ప్రతి కేసుకు మళ్లీ స్పెషల్గా ఫైనాన్స్ దగ్గరకు వెళ్ళక్కర్లేదేమో, కానీ పాలసీ లెవెల్లో అప్రూవల్ అయితే ఉంది. అర్థమైంది. మొత్తం మీద చూస్తే ఈ గైడ్లైన్స్ చాలా కాంప్రహెన్సివ్గా, క్లియర్గా ఉన్నాయి. ఎలిజిబిలిటీ, టైం లిమిట్, రిపాట్రియేషన్, రొటేషన్, ఫైనాన్షియల్స్ అన్నీ కవర్ చేశారు. అవునండి. మరి ఈ గైడ్లైన్స్ అమలు చేసే బాధ్యత ఎవరిది? జీవోలోని 7వ పేరా ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రైట్. చీఫ్ సెక్రటరీ K. రామకృష్ణరావు గారు సైన్ చేశారు ఈ జీవో మీద. సో ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ ఆయా HODలపై, సెక్రటరీలపై ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం GO 190 బ్యాక్గ్రౌండ్, ఉద్దేశ్యం, ఎలిజిబిలిటీ, గైడ్లైన్స్ అన్నీ వివరంగా చూశాం. ఒకసారి సమ్మరైజ్ చేస్తే చేయండి. GO 317 కేటాయింపుల వల్ల నిజమైన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కొంతమంది నిర్దిష్ట ఉద్యోగులకు వాళ్ల పేరెంట్ క్యాడర్ మార్చకుండా డిప్యుటేషన్ పద్ధతిలో మాక్సిమం 3 ఏళ్ల వరకు, అవును, అది కూడా క్లియర్ వేకెన్సీలు ఉన్న చోటికి మాత్రమే తాత్కాలికంగా బదిలీ అయ్యే అవకాశం కల్పించడం, అంతే కదా? పర్ఫెక్ట్. అయితే దీనికి చాలా కండిషన్స్, లిమిటేషన్స్ వర్తిస్తాయి. నిజమే. ఇదొక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్. అంటే GO 317 తర్వాత వచ్చిన సహజమైన కొన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక ప్రాక్టికల్ స్టెప్ లాగా కనిపిస్తోంది. ఎంప్లాయీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్కి కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్లో రెస్పాండ్ అవుతూనే అడ్మినిస్ట్రేటివ్ రూల్స్, వేకెన్సీస్ లాంటి రియాలిటీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ డిజైన్ చేసిన ఒక టెంపరరీ ఏర్పాటిది. పర్మనెంట్ సొల్యూషన్ కాకపోయినా ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంలా ఉంది. అవును, తక్షణ ఉపశమనం కలిగించే ప్రయత్నం. అయితే ఇందాక మీరు తీవ్ర ఇబ్బందులు, హార్డ్షిప్ అన్నారు కదా. అవును. ఆ పదాన్ని డిఫైన్ చేయడంలో, అంటే ఆచరణలో ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయా? అప్లికేషన్స్ చూసేటప్పుడు ఆఫీసర్ల విచక్షణ మీద ఆధారపడాల్సి వస్తుందా? అది ట్రాన్స్పరెన్సీకి ఎంతవరకు ఓకే? అది చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. తీవ్ర ఇబ్బంది అనేది కొంచెం సబ్జెక్టివ్ పదమే కదా. అవును. గైడ్లైన్స్ ఉన్నా కూడా ఒక రిక్వెస్ట్ నిజంగా సీరియస్ కేసా కాదా అని డిసైడ్ చేయడంలో ఆఫీసర్ల డిస్క్రిషన్ రోల్ ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏజ్డ్ పేరెంట్స్ కేర్, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ లాంటివి కన్సిడర్ చేస్తారు. అయినా కూడా ఏ లెవెల్ ప్రాబ్లం తీవ్రమైనది అనేది డిసైడ్ చేయడం ఛాలెంజింగే. దీని ఇంప్లిమెంటేషన్లో ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ పాటించడం చాలా చాలా ముఖ్యం. లేదంటే మళ్లీ విమర్శలొచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం, ఈ రొటేషన్ పద్ధతి ఎలిజిబుల్ అయిన అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం? ఒక వేకెన్సీకి ఎక్కువ మంది అప్లై చేస్తే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది ఒక ప్రాక్టికల్ ఛాలెంజే. గైడ్లైన్స్లో రొటేషన్ అన్నారు కానీ ప్రయారిటీ క్రైటీరియా ఏంటి అనేది వివరంగా చెప్పలేదు. ఓహో, చెప్పలేదా? లేదు. బహుశా వాళ్ళు ఇబ్బంది తీవ్రత, సీనియారిటీ, ఎప్పుడు అప్లై చేశారు ఇలాంటివి చూడొచ్చు. కానీ క్లియర్ ప్రయారిటీ రూల్స్ లేకపోతే ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్ అవ్వచ్చు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంటేషన్ కూడా యూనిఫామ్గా ఉండకపోవచ్చు. మరి ఈ జీవో వల్ల ఉద్యోగుల మోరల్, అంటే వాళ్ల నైతిక స్థైర్యం మీద ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? రిలీఫ్ దొరికిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఎలిజిబిలిటీ లేనివాళ్లు లేదా ఛాన్స్ రానివాళ్లు డిసప్పాయింట్ అయ్యే రిస్క్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఈ అవకాశం ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్కి దగ్గరగా వెళ్తారో వాళ్ళ మారల్ బూస్ట్ అవుతుంది. వర్క్ పర్ఫార్మెన్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. అవును.
కానీ ఎలిజిబిలిటీ ఉండి కూడా వేకెన్సీ లేకపోవడం వల్లో, రొటేషన్లో ఛాన్స్ రాకపోవడం వల్లో ట్రాన్స్ఫర్ కాని వాళ్ళు ఉంటారు. లేదా అసలు ఈ జీవో పరిధిలోకే రాని వాళ్ళు, ఉదాహరణకు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు నిరాశ చెందొచ్చు. ఇది ఎంప్లాయీస్లో కొత్తగా అసంతృప్తులు పెంచకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒక సమస్యను తీర్చే ప్రయత్నంలో కొత్తవి రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అవునండి. మొత్తం మీద ఈ జీవో 190 అనేది జీవో 317 అమల్లో ఒక ముఖ్యమైన సర్దుబాటు చర్య, ఒక కోర్స్ కరెక్షన్ లాగా కనిపిస్తోంది. అవును. అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి పెద్ద మార్పులు తెచ్చినప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్, క్లారిఫికేషన్స్ అవసరమవుతూనే ఉంటాయి. ఇది సిస్టమ్ నిరంతరం లెర్న్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతుందనడానికి ఒక సైన్. అయితే ఇది కేవలం టెంపరరీ రిలీఫ్ కాబట్టి లాంగ్ టర్మ్లో కేడర్ అలాట్మెంట్స్కు సంబంధించిన అసలు సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందేమో అని ఆలోచించాలి. సరే, ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన విషయం వదిలివెళ్దాం. ఈ జీవో 190 ద్వారా ఇస్తున్న ఈ తాత్కాలిక ఉపశమనం అనేది అవసరమే కావచ్చు, కానీ ఇది కేవలం లక్షణాలను అంటే సిమ్టమ్స్ను మాత్రమే అడ్రస్ చేస్తూ అసలు వ్యాధికి అంటే కేడర్ కేటాయింపు ప్రక్రియలో ఉన్న లోపాలు లేదా అసమానతలకు ట్రీట్మెంట్ చేయడంలో డిలేకి దారితీస్తుందా? లేక ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్కి ఇలాంటి ప్రాక్టికల్ ఫేజ్డ్ సొల్యూషన్సే బెస్ట్ వేనా? దీనిపై బహుశా భవిష్యత్తులో మరిన్ని విశ్లేషణలు అవసరం కావచ్చు.